तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतंगमय। విద్యార్థులారా, మీరందరూ కూడా ఇంటి నుంచి బయలుదేరి కాలేజీకి ఎలా ప్రయాణించి వచ్చారు? కొంతమంది కాలినడక ద్వారా, కార్లలో, ఆటోలో, బస్సులో, రైలు ఇలాంటి ఎన్నో సాధనాలు లేదా వాహనాల ద్వారా ప్రయాణించి కాలేజీకి వచ్చి ఉంటారు. అంటే ఏంటి? మీరున్న ప్రదేశం నుంచి తిరిగి మీరు రావాల్సిన ప్రదేశానికి ఈ వాహనాలు ఉపయోగపడ్డాయి. అదేవిధంగా మనం తీసుకునే ఆహార ధాన్యాలు కానీ, కూరగాయలు కానీ, పండ్లు, ఫలాలు ఇవన్నీ కూడా ఉత్పత్తి అయిన ప్రదేశం నుంచి అవి వినియోగపడే ప్రదేశానికి చేరాలి అంటే ఏదో ఒక వాహనం కావలసి ఉంటుంది. ఇదే విధంగా మనం జీవులను గమనించి చూసినట్లయితే జీవులలో రక్తము రక్తనాళాల ద్వారా, సమాచారము నాడుల ద్వారా ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి చేరుతుంది. ఇక మొక్కల విషయానికి వద్దాం. మొక్కలు సాధారణంగా తమకు కావలసినటువంటి నీటిని ఎలా గ్రహిస్తాయి? వేర్ల ద్వారా గ్రహిస్తాయి. ఈ వేర్ల ద్వారా గ్రహించిన ఈ నీరు ఆ ప్రదేశం నుంచి మొక్కలోని ఇతర ప్రదేశాలకు చేరాలి. ఎలా చేరుతుంది? దీనికి కూడా ఒక సాధనం ఉంది. ఆ సాధనము లేదా ఆ వాహనం పేరే దారువు. అదేవిధంగా మొక్కలు స్వయం పోషితాలని మనకు తెలుసు. ఇవి సాధారణంగా పత్రాలలో పత్రహరితం సహాయముతో కిరణజన్య సంయోగక్రియ వల్ల ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఈ తయారైన ఆహార పదార్థాలు పత్రాల నుంచి మొక్కలోని ఇతర భాగాలకు చేరాలి అంటే దానికి కూడా ఒక వాహనం ఉంది. దాని పేరే పోషక కణజాలము. ఇప్పుడు మనం రెండు మాటల గురించి విన్నాం. ఒకటి దారువు, రెండవది పోషక కణజాలం. ఈ రెండు కూడా ప్రసరణ స్తంభము అనే ఒక దానిలో రెండు ముఖ్యమైనటువంటి భాగాలు. కాబట్టి ఈ రెండు, వేరు, కాండము, ఈ రెండింటిలో మధ్య భాగంలో కేంద్ర స్తూపం మాదిరిగా ఈ ప్రసరణ స్తంభము అనేది ఉంటుంది. ఈ ప్రసరణ స్తంభములో నీరు, లవణాల సరఫరాకు దారువు తోడ్పడుతుంది. పోషక పదార్థాల సరఫరాకు పోషక కణజాలము తోడ్పడుతుంది. అయితే ఈ ప్రసరణ స్తంభము అనేది మొట్టమొదట మొక్కలలో ఎప్పుడు ఎలా ఏర్పడిందో చూద్దాం. మీ అందరికీ తెలుసు, సాధారణంగా మొక్కలు రెండు రకాలు. అంటే దేని బట్టి? పుష్పించే విధానాన్ని బట్టి. ఒకటి పుష్పించని మొక్కలు, రెండు పుష్పించే మొక్కలు. ఈ పుష్పించని మొక్కలను తిరిగి మరలా మనము థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అని విభజించడం జరిగింది. మొట్టమొదట ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈ యొక్క ప్రసరణ స్తంభము అనే మాట లేదా ఈ నాళికా కణజాలాలు అనే ఈ మాట ఈ టెరిడోఫైటా మొక్కలలోనే మనకు చూడడం జరిగింది. కాబట్టి ఈరోజు మనము ఈ టెరిడోఫైటా మొక్కలలో ఈ ప్రసరణ స్తంభము ఎలా ప్రారంభమయ్యింది, అది ప్రాచీనమైనటువంటి అంటే మీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎలా ఉంది, తిరిగి అది మొక్క పెరిగి పెద్దగా అయ్యేటప్పుడు మొక్క లావు ఎత్తు జరిగే కొద్దికి దానిలో ఎటువంటి మార్పులు, ప్రగతిశీలకమైనటువంటి మార్పులు ఎలా జరిగాయో ఈరోజు మనము చూద్దాం. ఇదే మనము ఈరోజు నేర్చుకునే టాపిక్, టెరిడోఫైటాలోని ప్రసరణ స్తంభ పరిణామము. ఇది ఒకసారి గమనించి చూడండి. ఈ యొక్క టెరిడోఫైటా మొక్కలను ఆదిమమైన మొక్కలు. ఏ విధంగా ఆదిమమైన మొక్కలు? నాళికా వ్యవస్థ కల ఆదిమమైన మొక్కలు. అంటే ఈ నాళికా వ్యవస్థ అంటే దారువు, పోషక కణజాలము మొట్టమొదట ఈ మొక్కలలోనే గమనించడం జరిగింది. కాబట్టి వీటిని నాళికా క్రిప్టోగాములు అని చెప్పి పిలుస్తారు. అంటే పుష్పించని మొక్కలను క్రిప్టోగాములు అంటాం కాబట్టి వీటిని నాళికా క్రిప్టోగాములు అని చెప్పి పిలుస్తాము. ఇక ఈ యొక్క ప్రసరణ స్తంభం గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు మనం ప్రసరణ స్తంభ సిద్ధాంతము అనే దాని గురించి చూడాలి.
ఈ యొక్క ఇద్దరు శాస్త్రవేత్తల పేర్లు చూడండి, వాంటిగమ్, డౌలియట్. ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు 1886వ సంవత్సరంలో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ సిద్ధాంతం పేరే ప్రసరణ స్తంభ సిద్ధాంతము. మీరు ఈ లెసన్ పూర్తిగా వినే ముందు మీ నోట్బుక్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఎందువల్లనంటే ఆ పాయింట్స్ అన్నీ మీరు చూసుకుంటూ వెళితే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఈ లెసన్ సారాంశం అంతా మీకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రసరణ స్తంభ సిద్ధాంతము అంటే ఏంటో చూద్దాం. సాధారణంగా ఈ సిద్ధాంతం ప్రకారం ఏమిటంటే ఈ యొక్క ప్రసరణ స్తంభములో కొన్ని ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒకటి ఇక్కడ చూడండి, దారువు. దారువును ఆవరించి పోషక కణజాలము. ఈ యొక్క పోషక కణజాలాన్ని చుట్టి పరిచక్రం అనే భాగాలు ఉంటాయి. ఇక కేంద్ర భాగంలో దవ్వ అనేది ఉంటుంది. ఈ దవ్వ మృదు కణజాల నిర్మితంగా అయినా ఉండవచ్చు, లేదా దృఢ కణజాల నిర్మితంగానైనా ఉండవచ్చు. అయితే ఒక్కొక్కసారి దవ్వ అనేది ఉండవచ్చు, ఉండకపోను వచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం ఈ ప్రసరణ స్తంభాన్ని వల్కల భాగం నుంచి, గమనించండి, వల్కల భాగం నుంచి అంతఃచర్మము అనేది వేరు చేస్తూ ఉంది. ఇదే ఈ శాస్త్రవేత్తలు ముఖ్యంగా మనకు తెలిపింది. పిదప ఈ పటాన్ని గమనించి చూసినట్లయితే అసలు ప్రసరణ స్తంభం ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఇక్కడ గమనించండి, ఇది కేంద్ర భాగంలో ఉన్నటువంటి దవ్వ. దవ్వను ఆవరించి ఏముంది? దారువు. దారువును ఆవరించి పోషక కణజాలం. పోషక కణజాలాన్ని ఆవరించి పరిచక్రము. ఈ యొక్క మొత్తాన్ని ఈ వల్కల భాగం నుంచి వేరు చేస్తూ ఈ అంతఃచర్మము ఉంది. ఇప్పుడు మనము వీటిలోని వివరాలను ఇంకొంచెం చూద్దాం. ఈ టెరిడోఫైటా మొక్కలలో ప్రసరణ స్తంభం మొట్టమొదట ఎలా ఉంటుందంటే అతి సరళమైన నిర్మాణాన్ని చూపుతుంది. ఎప్పుడైతే మొక్కలు ఎత్తు లావు పెరగడం మొదలు పెడతాయో అందులో ప్రగతిశీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అది ఎంతో వైవిధ్యాన్ని, పరిణతిని చూపుతుంది. ఇప్పుడు ఈ ప్రసరణ స్తంభాన్ని స్టీలు అని కూడా పిలుస్తారు. ఈ స్టీలు అనే పదము గ్రీకు పదం. స్టీలు అనగా ఏమిటంటే పిల్లర్. పిల్లర్ అంటే ఏంటి? స్తంభం. కాబట్టి స్టీలు అనేది గ్రీకు పదం నుంచి వచ్చింది. దీన్నే తెలుగులో ప్రసరణ స్తంభం అని పిలుస్తాం. ఇంతకుముందే చెప్పాను, ప్రసరణ స్తంభంలో ఉన్నటువంటి రెండు ముఖ్యమైన భాగాలేంటి? ఒకటి దారువు, రెండవది పోషక కణజాలము. ఇంకొంత వివరాలు చూద్దాం. ఈ యొక్క దారువు పోషక కణజాలాలను వేరు చేస్తూ విభాజ్య కణజాలము లేదా కేంబియం అనే ఒక మాట ఉంటుంది. ఈ కేంబియం ఆధారంగా నాళికాపుంజాలను వివృత నాళికాపుంజాలు, సంవృత నాళికాపుంజాలని రెండు రకాలుగా వేరు చేయడం జరిగింది. ఇప్పుడు గమనించి చూడండి. సో ఇది పోషక కణజాలము, ఇది దారువు. ఈ రెండింటిని వేరు చేస్తూ ఏముంది? ఇది విభాజ్య కణజాలము. ఈ పక్కనున్న నాళికాపుంజంలో అలాంటి విభాజ్య కణజాలం ఏది లేదు. ఇది ఇంకొంచెం క్లియర్గా మీకు తెలియజేయడం ఈ విధంగా ఉంది. చూడండి, ఈ రెండింటి మధ్యలో విభాజ్య కణజాలం ఉంది కాబట్టి ఈ నాళికాపుంజాలని ఏమని పిలిచాము? వివృత నాళికాపుంజాలని అంటాము. ఈ విభాజ్య కణజాలంలో ఈ నాళికాపుంజంలో విభాజ్య కణజాలం లేదు కాబట్టి ఈ నాళికాపుంజాన్ని సంవృత నాళికాపుంజమని అన్నాం. మనం ఈ యొక్క టెరిడోఫైటా మొక్కలలో సాధారణంగా ఉండే నాళికాపుంజాలు సంవృత నాళికాపుంజాలు. అందువల్లనే మీకు ఈ వివరణ ఇవ్వడం జరిగింది. ఇక దారువు విషయానికి వద్దాం. ఇక దారువు సాధారణంగా ఉత్పత్తిని బట్టి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రాథమిక దారువు, రెండవది ద్వితీయ దారువు. సాధారణంగా టెరిడోఫైటా మొక్కలలో ఈ యొక్క ద్వితీయ దారువు అరుదుగా ఉంటుంది. అయితే కొన్ని మొక్కలలో ఇది కనపడుతుంది. ఆ మొక్కలు ఏమిటంటే ఒకటి ఐసాయిటిస్, బోట్రికియం, ఒఫియోక్లాజం. ఇక పిదప ఈ యొక్క ప్రథమ దారువులు, ఈ యొక్క ప్రాథమిక దారువులో ఏ ఏ మాటలు ఉంటాయో చూద్దాం. ఈ యొక్క ప్రాథమిక దారువు తిరిగి మరలా రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి ప్రథమ దారువు, రెండు అంచ దారువు. ప్రథమ దారువు ఎలా ఉంటుందో, అంచదారువు ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. ఈ పటాన్ని గమనించి చూడండి అమ్మా. ఇది ప్రథమ దారువు, ఇది అంచ దారువు. ఈ రెండింటికి తేడా ఏం గమనించారు? ఎస్,
ఈ ప్రథమ దారువు చిన్న వ్యాసంతో ఉంది, అంచెదారువు పెద్దదైన వ్యాసముతో ఉంది. అంతేకాకుండా ప్రథమ దారువు ఎప్పుడు కూడా లేతగా ఉంటుంది, అంచెదారువు ముదురుగా ఉంటుంది. ప్రథమ దారువులోని గోడలు పలుచగా ఉంటాయి, అంచెదారువులోని గోడలు బాగా మందమెక్కి ఉంటాయి. అంతేకాకుండా ప్రథమ దారువులో సాధారణంగా నాళాకార, వర్తులాకార, సర్పిలాకార మందాలు ఉంటాయి. ఈ యొక్క అంచెదారువులో గుంటల వంటి మందాలు ఉంటాయి. కాబట్టి ఇది ప్రథమ దారువుకు అంచెదారువుకు ఉన్న తేడాలు. ఇక ప్రథమ దారువు, అంచెదారువు అవి ఉండే స్థానాన్ని బట్టి 3 రకాలుగా విభజించడం జరిగింది. ఇది స్థానాన్ని బట్టి కాబట్టి ఈ స్థానాలను గమనించి చూడండి. 1 బాహ్య ప్రథమ దారుకము, 2 అంతర ప్రథమ దారుకము, 3 మధ్య ప్రథమ దారుకము. కాబట్టి స్థానాన్ని బట్టి ఈ విధంగా విభజించడం జరిగింది. ఈ స్థానాలను బట్టి చూడండి. సో ఇది మొట్టమొదటిది ఏంటి? బాహ్య ప్రథమ దారుకము. ఇది వెలుపలి వైపు, ఇది కేంద్రం వైపు లేదా లోపలి వైపు అంటాం. సో ఇక్కడ ప్రథమ దారువు ఎటువైపుకుంది? వెలుపలి వైపుకుంది. అంచెదారువు ఎటువైపుకుంది? లోపలి వైపుకుంది. ఈ విధంగా అమరిక ఉన్నట్లయితే దానిని బాహ్య ప్రథమ దారుకం అని అంటారు. ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుందంటే వెలుపలి నుంచి లోపలికి అభివృద్ధి జరుగుతుంది. ఇక రెండవ దాన్ని గమనించి చూడండి. ఇది అంతర ప్రథమ దారుకము. అంతర ప్రథమ దారుకంలో ప్రథమ దారువు ఎటువైపుకుంది? లోపలి వైపుకు లేదా కేంద్రం వైపుకుంది. అంచెదారువు ఎటువైపుకుంది? వెలుపలి వైపుకు ఉంది. కాబట్టి దీన్ని ఏమని పిలవచ్చు? అంతర ప్రథమ దారుకమని అంటాము. ఇక్కడ అభివృద్ధి లోపలి నుంచి వెలుపలికి జరుగుతుంది. ఇక మూడవ ముఖ్యమైనది మధ్య ప్రథమ దారుకం. ఈ పటం చూస్తేనే మీకు అర్థమవుతోంది ఏమని? ఇందులో మొదటి 2 రకాలు కలిసి ఉంది. ఇక్కడ అభివృద్ధి వెలుపలి వైపుకు జరుగుతుంది, లోపలి వైపుకు జరుగుతుంది. ఇది మూడవ ముఖ్యమైనది మధ్య ప్రథమ దారుకము. కాబట్టి ప్రథమ దారువు, అంచెదారువు స్థానాలను బట్టి ఈ విధంగా బాహ్య ప్రథమ దారుకము, అంతర ప్రథమ దారుకము, మధ్య ప్రథమ దారుకము అని 3 రకాలుగా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక దారువులో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు ఏమున్నాయో చూద్దాం. దారువులో ముఖ్యంగా దారు కణాలు, దారు మృదు కణజాలము ఉంటుంది. దారు నాళాలు కానీ దారు నారలు కానీ ఉండవు. ఇది టెరిడోఫైటా మొక్కలలో ఈ విధంగా కనపడుతుంది. నెక్స్ట్ పోషక కణజాలాన్ని గమనించి చూసినట్లయితే సీవు కణాలు మాత్రమే ఉంటాయి. సీవు కణాలు ఉంటాయి కానీ సీవు నాళాలు ఉండవు. అదేవిధంగా సహకణాలు కూడా ఉండవు. ఇప్పుడు ఇంతవరకు మనము ఈ యొక్క ప్రసరణ స్తంభం అంటే ఏమిటి, ప్రసరణ స్తంభంలో ఉన్నటువంటి ముఖ్యమైన 2 భాగాలు, ఒకటి దారువు, రెండవది పోషక కణజాలం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము టెరిడోఫైటా మొక్కలలో ఉన్నటువంటి వివిధ